అసలు మీకు భక్తి ఎంత గొప్పదో తెలుసా? ఒక చిన్న కథ వినండి. ఒకప్పుడు ఒక పల్లెలో ఓ ముసలమ్మ శివధ్యానంలో మునిగిపోయి రోజు తన శివలింగంకి పూజ చేసేది. భక్తితో దాన్ని తాకితే వెలుగు వ్యాపించేది. కాని కొందరు దొంగలు ఆ మహిమగల లింగాన్ని దోచుకోవాలని చాలా కాలంగా చూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. ఆ రాత్రి ఆ ముసలమ్మ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ లింగాన్ని లాగుకున్నారు. ఆమె కేకలు శివుడా శివుడా అని అరణ్యమంతా ప్రతిధ్వనించాయి. కాని ఆ కేకలకు ప్రతిస్పందించడానికి ఒక్కరైనా లేరు. దొంగలు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వారిలో ఒకడు ఆగిపోయాడు. దూరంలో ఏదో శబ్దం వినిపించింది. చీకటిలో ఏదో కదిలింది. చూసిన దృశ్యంతో గుండె జల్లుమంది. మేఘాల వెనుక నుంచి అగ్ని కన్నులతో ఓ అడవి పంది దూసుకొచ్చింది. భయం వ్యాపించింది. దొంగలు అన్ని వైపులా పరుగులు తీశారు. ప్రళయం మాదిరి మారింది అంతా. ఆ ముసలమ్మకు శివుడు సహాయం చేసినట్టే. భక్తి నిజమైతే రక్షణ ఎప్పుడూ దూరం కాదు. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.